స్టైల్కి స్వాగతం. వంటింటి చిట్కాల కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా తయారు చేద్దాం నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2 times 3 times అని కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే వేస్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి పోవడానికి నేను కడిగి పెట్టుకున్నాను. చూడండి, చికెన్ ముందుగా కడేషా పెట్టుకొని అందులో చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఉడకనివ్వాలి. ఎందుకంటే ఉడికితే ముక్కలలో ఉన్న వేస్ట్ వాటర్ అదేగాక ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. అందుకని నేను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని ఉడుకుతున్నాయి ముక్కలు. ప్లేట్ వేసుకొని ఒక 3 minutes 5 minutes దాకా మూత పెట్టి అంతే ఉంచాలి. చూడండి, ముక్కలు బాగా ఉడికాయి. అందులో ఉన్న వేస్ట్ వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. అందులో ఉన్న వేస్ట్ వాటర్ తీసి పక్కన ఉంచేసుకోవాలి. అలా ఉడకడం వల్ల మనకి ఇలాంటి జబ్బులు రావండి. పక్కన తీసి పెట్టుకోవాలి. నేను ముందుగా కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా కట్ చేసి పెట్టుకోండి. తప్పేలా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అందులో వేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసాను. అందులోనే ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి నేను తిప్పుకుంటూ ఉన్నాను. మీకు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. అది మీకు ఆప్షన్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేయడం వల్ల బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చూడండి, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులోనే నేను కొంచెం పసుపు కలుపుతున్నాను. పసుపు కలిపి కొంచెం సాల్ట్ కూడా కలుపుతున్నాను. కొంచెం కలుపుకుంటే చాలండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం ముక్కలలో వేసాము కదా. అలాగే నేను పసుపు, కారం కూడా వేసేసాను. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఎక్కువ మాడిపోతున్నాయి కాబట్టి నేను ముందుగా కట్ చేసుకున్న టమోటా కూడా అందులో వేస్తాను. చూడండి, వేసేసాను. టమోటా కూడా బాగా గ్రేవీ కావాలి కాబట్టి నేను తిప్పుకుంటున్నాను. చూడండి, ప్లేట్ వేసుకొని ఒక 2 minutes ఆగిన తర్వాత ప్లేట్ తీసేసి మనం ముందుగా ఉడకబెట్టుకొని యాడ్ చేసుకున్న కారం, పసుపు యాడ్ చేసుకున్న ముక్కలను కూడా అందులో వేసేసాను. ముక్కలకి కారం, పసుపు బాగా పట్టాలి కాబట్టి నేను తిప్పుకుంటున్నాను. అలాగే టమోటా గుజ్జు కూడా ముక్కలకి పడుతుంది కాబట్టి తిప్పుకోవాలి. మీకు కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను వాటర్ కావాలి కాబట్టి నేను వాటర్ పోసుకున్నాను. మీకు ఇది కర్రీ చపాతీలలోకి చాలా బాగుంటుందండి. చపాతీలో బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది, ఒట్టన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీకు దేంట్లో తినాలంటే దాంట్లోకి బాగుంటుందండి ఈ కర్రీ చేసుకుంటే. చూడండి, కొన్ని వాటర్ కూడా నేను పోస్తున్నాను. ఆ వాటర్ పోయడం వల్ల మనకి ముక్కలు బాగా ఉడుకుతాయి కాబట్టి, అలాగే కారం, పసుపు కూడా ముక్కలకి పడుతుంది కాబట్టి నేను చూడండి అలాగే ప్లేట్ కూడా వేసేసి ముక్కలు ఉడికినా లేదో మరొకసారి తిప్పుకోవాలి. చూడండి, ముక్కలు ఉడికినాయి.
ఇలా తిప్పుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. ముక్కలు లేకపోతే కింద అడుగుంటుంది కాబట్టి ప్లేట్ వేసుకొని మీ కాడ ఉన్నట్లయితే చికెన్ గరం మసాలా అందులో కలుపుకోవాలి. లేకపోయినా పర్వాలేదండి. ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను చికెన్ వేసుకున్నాను, చికెన్ మసాలా అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్గా అనిపిస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను. మీ ఇంట్లో ఏం లేకపోతే ఒకవేళ ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పొడి కూడా అందులో వేసుకోవచ్చు. చూడండి, ధనియాల పౌడర్ కూడా నేను వేసేసాను. నా కాడ ఉంది కాబట్టి వేసుకున్నాను. మీ కాడ లేకపోయినా ఏం పర్వాలేదు. చూడండి, కర్రీ అయిపోయింది. అంటే కొంచెం బాగా ఉడకాలి కాబట్టి మనం తిప్పుకొని ప్లేట్ పెట్టుకోవాలి. మీ కాడ కొత్తిమీర, నా దగ్గర అయితే కొత్తిమీర పుదీనా ఉంది కాబట్టి నేను కట్ చేసుకొని ఇలాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది మీకు ఆప్షన్ మాత్రమే. ఇంకో చికెన్ చాలా రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అందులో మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అందులో వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలలోకి అయితే మరీ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ముక్కలు కూడా బాగా కారం పసుపు పట్టాయి, బాగా ఉడికినట్టు అనిపిస్తున్నాయి. చాలా మెత్తగా ఉంటాయండి. చూడండి, ప్లేట్ పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. నేను తయారు చేసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ చికెన్ కర్రీ మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం